ప్రధాని మోదీకి యాక్టర్ ప్రకాష్ రాజు ఒక కౌంటర్ ఇచ్చాడు. ఏం కౌంటర్ ఇచ్చాడు ఏంటనేది కూడా చూద్దాం. అయితే ఈ నీట్ పేపర్కి సంబంధించి కూడా వివాదం అంతా కూడా దారితీస్తూ ఉన్నది. సో ధర్మేంద్ర ప్రధాన్ని దేశ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా వివిధ రాష్ట్రాలు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత కదిలి వస్తూ ఉన్నారు. జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో ముట్టడిలు చేస్తూ ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. ప్రతిపక్షాల నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇందులో బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. దీనికి కారకులైనటువంటి ఈ విద్యాశాఖ మంత్రిని రిమూవ్ చేయాలి, సస్పెండ్ చేయాలనే దాన్ని కూడా ప్రతి ఒక్కరి స్లోగన్స్ వింటూ ఉన్నాం. నిన్న కేటీఆర్ కూడా మాట్లాడిండు, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు, తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా. సో దీనికి సంబంధించి కూడా యాక్టర్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. మన సల్మాన్ ఖాన్ కూడా దీనికి సంబంధించి కూడా స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ ప్రకాష్ రాజ్ స్పందించండి. ఒకసారి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి మనం చూద్దాం. మోదీ భయపడిపోయారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇంకెప్పుడు అనే దాని మీద కూడా ప్రకాష్ రాజు ట్వీట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. విద్యార్థుల ఆందోళనలతో ప్రధాని మోదీ భయపడ్డారని గురువారం రాత్రి మోదీ విడుదల చేసిన వీడియోలో ఇది స్పష్టంగా కనిపిస్తుందనేది నటుడు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని పోస్ట్ను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్పై కూడా పోస్ట్ పెట్టడం జరిగిందట. ప్రధాని భయపడిపోయారు, ఆయన భయం నాకు కనిపిస్తున్నది, దేశ యువతకు నా కృతజ్ఞతలు, దీన్ని సాధించిన కాక్రోచ్కు నా ధన్యవాదాలు అని కామెంట్ పెట్టారు. కేంద్ర విద్యా మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇంకా ఎందుకు ఆలస్యం అవుతున్నది, ప్రధాని కంటే విద్యా మంత్రి ఏమైనా ఎక్కువ శక్తివంతుడా అనేది ప్రశ్నించారు. వాంగ్ చోంగ్కు కృతజ్ఞతలు తెలిపారు. సో ఇది ట్విట్టర్ మీద వేదికగా కూడా ప్రకాష్ రాజ్ స్పందించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఈ పోరాటం అంతా కూడా విద్యార్థుల వల్ల, యువత వల్ల కూడా జరిగింది, వారందరికీ కూడా నాకు కృతజ్ఞతలు అంటూ కూడా కృతజ్ఞతలు తెలియజేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటు దీనికోసం వాంగ్చుంగ్ సంబంధించినటువంటి ఒక నేత దాదాపు 22 రోజుల పైగా కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఫైనల్గా నిన్న నడ్డాకు సంబంధించినటువంటి బీజేపీ జాతీయ నాయకుడికి సంబంధించిన వెళ్ళి ఆమరణ నిరాహార దీక్షను కూడా ఉపసంహరించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇన్ని చేసినా కూడా ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు అనేది సినీ యాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయడంలో విఫలమవుతున్నది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? అందులో ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గొప్పవాడా లేకపోతే దేశ ప్రధాని గొప్పవాడా అనే దాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ప్రకాష్ రాజ్ సంబంధించి కూడా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయట్లేరు, దీని వెనుకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఇంతమంది ఇన్ని రోజులుగా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తుంటే అయినా కూడా చీమ కొట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు అనేది తను మాట్లాడుతున్నాడు. దాంతోపాటు ఇంతమంది వచ్చి ఇంత నిరసన ప్రొడక్షన్ చేస్తుంటేనే నిన్న ఒక వీడియో రూపకంగా అందరికీ పంపించినటువంటి నేపథ్యం కనిపించిందంటే మోదీ భయపడిపోయాడు, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలి అనే దాని మీద కూడా ప్రకాష్ రాజ్ కూడా దీని మీద కమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. మరి ఇంకా ఎన్ని రోజులు ఈ పోరాటాలు, ఇంకా ఎన్ని రోజులు ఈ ధర్నాలు, ఇంకా ఎన్ని రోజులు న్యాయం కోసం విద్యార్థులు అందరూ కూడా పోరాటం చేయాలి? సో దీని మీద ప్రభుత్వాలు కూడా కొద్దిగా ఆలోచన చేసుకోవాలి కదా. జంతర్ మంతర్లో కూడా లాఠీ చార్జ్ చేస్తారు, తలకాయలు వల్ల కొడుతుంది విద్యార్థులై. వాళ్ళందరూ కూడా మన దేశ విద్యార్థులు, మన దేశ పౌరులు కదా. ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టుల మాదిరిగా చేసిరు మీరు అందరూ కూడా. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ఈ జస్టిస్ న్యాయమూర్తి కూడా కనీస గౌరవం కూడా లేదు విద్యార్థుల పైన కావచ్చు, లేకపోతే ప్రొటెస్ట్ జరుగుతున్న దాని మీద కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు. అయ్యా కుర్రో మొర్రో అని మొత్తుకున్నా కూడా దానికి సంబంధించిన వీడియో ఫైల్స్ ఉన్నాయని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి అపీల్ చేసుకుంటే చూసేటంత టైం మాకు లేదు, మేము బిజీగా ఉన్నామని మాట్లాడిండట. గిదా జస్టిస్గా ఉన్నారు మీరు? న్యాయం కోసం ప్రతిరోజు మీ గడప దొక్కుతారు కదా, మీ కోర్టు గడపలు దొక్కుతారు కదా చాలామంది. ఈ వ్యవహరించే విధానం కరెక్టేనా? వాళ్ళు చాలామంది ప్రశ్నిస్తున్నారు ఈ కేసుకు సంబంధించి కూడా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడానికి చాలా అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ రాజీనామా చేయకపోతే కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి చాలా పెద్ద నెగిటివిటీ, రేపటి నాడు ప్రభుత్వం కూడా కూలిపోతుంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నాయకులు కూడా దీనికి సంబంధించి ఎందుకు మీరు మీ అధిష్టానాన్ని చెప్పలేకపోతున్నారు? ఇగో అన్ని రాష్ట్రాల్లో ఇది జరుగుతూ ఉన్నది, చాలామంది దీని మీద స్పందిస్తూ ఉన్నారు. రేపటి నాడు ముప్పు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి, అధికారమే కోల్పోయేటటువంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులందరూ జెన్జీ అంతా కూడా ఇందులో మమేకమవుతూ ఉన్నారు. అందరూ కూడా ఏకదాటికి రావడం జరిగింది, ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను మమ్మల్ని బయట రోడ్ల మీద కూడా తిరగనియట్లేదు, మా మీద ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉన్నది అనే దాన్ని కూడా మీ నాయకులకు చెప్పుకోవాలి కదా. అమిత్ షా ఇలా
కరీంనగర్కు సంబంధించిన ప్రాంతంలో వస్తున్నారని తెలుస్తున్నది. సో వారిని కూడా అడ్డుకుంటామని చెప్తున్నారు యువత అంతా కూడా. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తలుచుకుంటే ఇమీడియట్గా తనను రాజీనామా చేపించవచ్చు. కానీ ఎందుకు చేయట్లేదు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్గా మారుతా ఉన్నది. ఆ ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి కూతురు కూడా వేరే విదేశాల్లో చదువుతున్నదట. అక్కడ కూడా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ కూతురుని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంతాల్లో కూడా. సో ఇన్ని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ రాజీనామా చేసే ప్రక్రియను ముందుకు చూసుకోవాలి బీజేపీ పార్టీ తప్ప ఇంకొకటి చేస్తే మాత్రం పార్టీకి ప్రభుత్వానికి మనగడ ఉండదు భవిష్యత్తులో అనేది విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ ఏమనుకుంటున్నారు? సినీ యాక్టర్లు కూడా దీంట్లో స్పందిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా విద్యార్థుల పక్షాన ఉండి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ రూపంలో తెలియజేయండి.